వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. ఫ్రెండ్స్, ఈ లెక్చర్లో మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మీద కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్ చూద్దాము ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. దానికన్నా ముందు ఐ హ్యావ్ రిటన్ an important note here 1 and 2. Please note this. If alpha and beta are the roots of the quadratic equation ax square plus bx plus c equals to 0, then the quadratic expression, ఇక్కడ చూడండి, ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఆల్ఫా బీటా అనేవి రూట్స్ అయితే అప్పుడు క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఎలా రాస్తాం? మీకు ఆల్రెడీ చెప్పాను ఈక్వేషన్కి ఎక్స్ప్రెషన్కి డిఫరెన్స్ ఏంటో. ఈక్వేషన్ అంటే ఈక్వల్స్ టు జీరో చేస్తాం, ఎక్స్ప్రెషన్ అంటే ఈక్వల్ టు జీరో లాంటివి ఏం పెట్టాం, ఈక్వల్ టు సింబలే పెట్టాం అసలు, రైట్? ఇప్పుడు క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఎలా రాస్తామంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్స్ టు ఈ పర్టిక్యులర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ఎక్స్ప్రెషన్ ఫార్మాట్లో ఎలా రాస్తామంటే ఇదా ఏ ఇంటూ ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా. ఈ ఎక్స్ స్క్వేర్ కోషంట్ ఏదైతే ఉందో దాని ముందు రాయండి, ఇంటూ ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా రాస్తే దిస్ ఈజ్ నథింగ్ బట్ ద క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఈ విధంగా రాస్తాం, రైట్? తర్వాత ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ ఆల్ఫా కామా బీటా ఈజ్ గివెన్ బై. ఇప్పుడు మనకి రెండు రూట్స్ ఇచ్చేసాడు, రైట్? మనకి ఇఫ్ దీస్ టూ ఆర్ సపోజ్ 2 and 3 అనేవి రూట్స్ అనుకోండి, ఈ రెండు రూట్స్ కలిగినటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ఫామ్ చేయండి అన్నప్పుడు ఫార్ములా ఏంటంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్స్ టు 0. అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ సమ్ ఆఫ్ ద రూట్స్, ఓకే, ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఈక్వల్స్ టు 0. అంటే రెండు రూట్స్ ఇచ్చేసినప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఆ రెండు రూట్స్ యొక్క సమేషన్ ప్లస్ రెండు రూట్స్ యొక్క ప్రొడక్ట్ ఈక్వల్ టు 0 చేస్తే మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది వచ్చేస్తుంది, రైట్? సో దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ లాజిక్. అంటే ఇప్పుడు మనం ఇందాక ఏం చూసాం, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అప్పుడు ఇచ్చినప్పుడు ఆల్ఫా బీటా ఎలా చేయాలో, ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూసాం. ఆల్ఫా బీటాలు ఎలా వస్తాయి? మైనస్ బీ ప్లస్ ఆర్ మైనస్ రూట్ బీ స్క్వేర్ మైనస్ 4ac/2a చేస్తే వస్తాయి. అదే ఆల్ఫా బీటా ఇచ్చినప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎలా వస్తుందంటే ఈ ఫార్ములా యూస్ చేస్తే వస్తుంది, రైట్? ప్లీజ్ నోట్ దిస్. లెట్ us now see the problems. Okay, look at the first question. The quadratic equation whose roots are 3 plus or minus I root 5/2 is అంటున్నాడు. చూడండి, ఇక్కడ ఏమడిగాడు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. రూట్స్ ఏమి ఇచ్చాడు? 3 plus or minus I root 5/2. అంటే లెట్ us సపోజ్ ఆల్ఫా బీటా రూట్స్ అనుకుంటున్నాం కదా, ఒక రూట్ ఏమో ఆల్ఫా రూట్ ఎంత? 3 plus I root 5/2. బీటా ఎంత? 3 minus I root 5/2. మనం ఏదైనా అనుకోవచ్చు, ఇది ఆల్ఫా ఇది బీటా అని అనుకోవచ్చు. ఇవి రెండు రూట్స్ అని ఇస్తున్నాడు కదా. ఈ రెండు రూట్స్ అయినప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్ములా ఏంటి? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్ములా ఈజ్ నథింగ్ బట్, అంటే రూట్స్ మనకి తెలిసినప్పుడు ఫార్ములా ఏంటంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 0. నిజానికి మనం ఎక్స్ ఇక్కడే కాదు పక్కనైనా పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఆల్ఫా ప్లస్ బీటా అనేది కోషంట్ కాబట్టి ఇలా అయినా మనం రాసుకోవచ్చు, తప్పేం లేదు, రైట్? ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 0 కదా. ఆల్ఫా ఇది బీటా ఇది మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కావాలి, ఫైన్. సో ఓకేనా, రైట్? ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే 3 plus I root 5/2 plus 3 minus I root 5/2 into x, right? Plus 3 plus I root 5/2 into 3 minus I root 5/2, అవునా? ఈక్వల్స్ టు 0. ఈక్వేషన్ కాబట్టి ఈక్వల్ టు 0 పెట్టాల్సిందే. ఇంప్లైస్ ఎక్స్ స్క్వేర్ మైనస్, చూడండి డినామినేటర్స్ ఆర్ ఈక్వల్, సో ఐ కెన్ యాడ్ దీస్ టూ. సో 3 plus 3 ఈజ్ నథింగ్ బట్ 6 plus I root 5 minus I root 5 cancel, so 6/2 into x, right? Plus ఇక్కడ ఏమొస్తుంది? a plus b into a minus b, a square minus b square అంటే 3 square is nothing but 9. I root 5 into I root 5, I root 5 into I root 5 కదా. I into I is nothing but I square, root 5 into root 5 is 5, అవునా కదా. I square is nothing but -1, -1 into 5 is -5, అవునా కదా. సరే, -5 కదా. సో 3 ఏ స్క్వేర్ మైనస్ పెట్టాము, బీ స్క్వేర్ ఎంత ఇప్పుడు? దట్ ఈస్ నథింగ్ బట్ బీ అంటే ఇప్పుడు మనకి -5 వచ్చింది, రైట్? సో దిస్ ఈజ్ -5. ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ వాల్యూ -5. 2 into 2 ఎంత? 4, రైట్? సి ఫ్రెండ్స్, సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 3s are 6, 3x 2 3s are 6 కదా. సో 3x plus 9 plus minus into minus is plus 9 plus 5 is nothing but 14/4 ఈక్వల్ టు 0. మళ్ళీ 14/4 అంటే 2 7s 14, 2 2s 2, రైట్? సో ఎలా రాయొచ్చు? ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 7/2 ఈక్వల్ టు 0. మళ్ళీ దీన్ని ఎట్లా రాస్తాను అంటే
LCM చేయండి. 2x square minus 6x plus 7 divided by 2 equal to 0. How can I write 2x square minus 6x plus 7? 2 అటు వెళ్ళిపోతే అది 0 అయిపోతుంది. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. ఒక్కోసారి మనకి ఎగ్జామ్లో ఇలా ఇవ్వడు, వేరే రకంగా ఇస్తాడు. అది ఎట్లా ఇస్తాడంటే 2x square minus 6x, రైట్? 6ని నేను ఎలా రాయొచ్చు అంటే 2 into 3 into x అని రాయొచ్చు కదా. ఇక్కడ 3 వచ్చింది కాబట్టి +3² - 3² +7 అని రాశాను అనుకోండి. ఎందుకని ఇలా రాశాను? దీన్ని a - b హోల్ స్క్వేర్లో రాయడానికి. అంటే ఎలా రాయొచ్చు అంటే సి ఫ్రెండ్స్, 2x² - 2a. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ a లేదు కదా. సి దిస్ ఈజ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇక్కడ a లేదు కాబట్టి ఇది ఎట్లా అనుకోవచ్చు అంటే నేను సి ఫ్రెండ్స్ √2x హోల్ స్క్వేర్ అనుకోవచ్చు కదా, రైట్? సో అసలు ఇక్కడతో వదిలేయచ్చు, మళ్ళీ దీంతో మనం కన్ఫ్యూజ్ అవ్వకండి. 2x² - 6x + 7 ఈజ్ ద ఒరిజినల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఆప్షన్స్లో ఎలా ఇవ్వచ్చు అంటే 2x² - 6x = -7, లేదంటే x కామన్ తీసి 2x - 6 = -7 ఇలా కూడా ఇవ్వచ్చు, రైట్? దాన్ని కొంచెం మ్యానిపులేట్ చేసి లేస్తాను, ఎందుకంటే ఇది కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషనే, ఎందుకంటే x² డిగ్రీ ఏ విధంగానే ఇవ్వచ్చు అనమాట, రైట్? లేదంటే ఇక్కడ మళ్ళీ 2x కామన్ తీసి, రైట్, x - 3 = -7 ఇలా కూడా ఇవ్వచ్చు. సో ఎన్నో రకాలుగా మనకి ఆప్షన్లు అనేది కనిపించవచ్చు అనమాట. సో ప్లీజ్ బీ కేర్ఫుల్, ప్లీజ్ నోట్ ఇట్, వెరీ ఇంపార్టెంట్ లాజిక్. నెక్స్ట్ వన్, ఓకే, ద నెక్స్ట్ వన్. If alpha beta are the roots of the ax² + bx = 0 and c not equal to 0 అంటున్నాడు, then the value of, okay, in terms of abc 1/a + beta b whole square + 1/a beta + b whole square వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాడు, ఆల్ఫా బీటా రూట్స్ అంటున్నాడు, ఇది ఫైండ్ అవుట్ చేయాలి మనం. సరే, సి హౌ కెన్ ఐ రైట్ దిస్? మనకి ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమో ax² + bx + c = 0, అవునా? ఆల్ఫా బీటా రూట్స్ అంటున్నాడు. ఇఫ్ ఆల్ఫా ఈజ్ ద రూట్, ఆల్ఫా అనేది రూట్ అయితే ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం కదా ఎక్స్ ప్లేస్లో. సో a² + b α + c = 0, అవునా? ఇక్కడ నాకు a α + b కనబడుతుంది, రైట్? a α + b కనిపిస్తున్నప్పుడు ఏం రాయొచ్చు? ఇక్కడ హోల్ స్క్వేర్ కూడా కనిపిస్తుంది. సో హౌ కెన్ ఐ రైట్ దట్? I can write like it as c, a² + b α = -c, అవునా కదా? సో ఇందులో నాకు ఆల్ఫా కామన్ తీయచ్చు కదా. సో a α + b = -c. వాట్ ఐ విల్ బి గెటింగ్? a α + b = -c/α, అవునా? ఎస్, అంటే a α + b వాల్యూ మనకు వచ్చింది -c/α అని. అలాంటప్పుడు సిమిలర్లీ a బీటా + b ఎంత వస్తుంది అంటే -c/బీటా వస్తుంది, అంతే కదా? ఎందుకని? బీటా కూడా రూటే. ఇక్కడ సపోజ్ బీటా పెట్టామనుకోండి, బీటా కూడా ఒక రూటే కాబట్టి బీటా అనేది రూట్ అయితే a β² + b β + = 0, సేమ్ ఆల్ఫా ప్లేస్లో బీటా రీప్లేస్ అవుతుందంట. అంటే అప్పుడు a β + b = -c/బీటా వస్తుంది, అవునా? సరే, ఈ రెండు వాల్యూస్ మనకు వచ్చేసాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఈ పర్టికులర్ క్వశ్చన్లో మనం ఈ రెండు ఫార్ములాస్ని సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, నాకు ఏమొస్తుంది అంటే 1/a α + బీటా ఈజ్ నథింగ్ బట్ -c/α, అవునా? సో -c/α హోల్ స్క్వేర్ + 1/-c/బీటా హోల్ స్క్వేర్, అవునా కదా? సో α² c² + β² c² = α² + β² c², అవునా కదా? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆల్ఫా బీటా అయితే a² + b² వాల్యూ ఈజ్ నథింగ్ బట్ b² - 2ac /a², అవునా? /c². దీని వాల్యూ ఈజ్ నథింగ్ బట్ b² - 2ac/a². ఫార్ములాస్లో చెప్పుకున్నాం, అవునా? సో వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్? b² - 2ac /a²c², అవునా కదా? సో దిస్ ఈజ్ ద ఆన్సర్. అదే అడిగాడు కదా, ఈ పర్టికులర్ ఎక్స్ప్రెషన్ని ఆల్ఫా బీటాని ఎలిమినేట్ చేసుకోవాలి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏబీసీలో అడిగాడు ఈ పర్టికులర్ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ. సో ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ ఎంత వచ్చింది? b² - 2ac/a² - c². దిస్ ఇస్ ఎంటైర్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ ఏబీసీ. సార్ మాకు ఈ ఫార్ములాలు గుర్తుండట్లేదు సార్, మీరు ఎలా చేయాలి అంటే సింపుల్ నాన్న, దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే a² + b² ఈజ్ నథింగ్ బట్ a + b హోల్ స్క్వేర్ - 2ab, అవునా కదా? సో I can write as α + బీటా హోల్ స్క్వేర్ - 2α బీటా. మరి ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ ద రూట్స్ ఈజ్ నథింగ్ బట్ -b/a హోల్ స్క్వేర్ ఆల్ఫా బీటా ఈజ్ నథింగ్ బట్ c/a, 2 × c/a, రైట్?
సో బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ 2c బై ఏ, రైట్. ఇక్కడ ఏ మిస్ అవుతుంది, అవునా. ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఏ కావాలి కండి. ఇక్కడ ఏ స్క్వేర్ పెట్టాలంటే పైన నేను ఇక్కడ ఏ పెట్టాను అనుకోండి, బీ స్క్వేర్ మైనస్ 2ac బై ఏ స్క్వేర్ వచ్చేసిందా. కానీ ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే ఇంత స్టెప్ మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు, మీకు టైం వేస్ట్ అవుతుంది. సో రిమెంబర్ ద ఫార్ములా. సో ఇన్ దిస్ వే వీల్ అప్రోచ్. సో ద ఆన్సర్ ఈస్ బీ స్క్వేర్ మైనస్ 2ac బై ఏ స్క్వేర్ ఇంటూ సి స్క్వేర్, రైట్. ప్లీజ్ నోట్ ఇట్. ఓకే, నౌ లుక్ ఎట్ ద అనదర్ క్వశ్చన్. See, if 1 by 3 minus 4i is a root of ax square plus bx plus equals to 0 such that abc belongs to R and a not equal to 0. ఇది కంపల్సరీ కండిషన్ ఫర్ ఎనీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అయితే ఇది ఒక రూట్ అయితే దెన్ అంటున్నాడు ఈ 4 ఆప్షన్స్లో ఏది. సి లుక్ ఎట్ ద రూట్ 1 by 3 minus 4i. దిస్ ఈజ్ అ కాంప్లెక్స్ కాంజుగేట్, అవునా కదా. ఇమాజినరీలో ఉంది, కాంప్లెక్స్ నెంబర్లో ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి 2 రూట్స్ ఉన్నాయి, ఆల్ఫా బీటా. ఆల్ఫా అనేది వాడు ఇచ్చాడు 1 by 3 minus 4i. అలాంటప్పుడు బీటా ఎంత అవుతుంది, 1 by 3 plus 4i, అవునా కదా. ఇదే కదా ఇందాక మనం చెప్పుకున్నాం. సో ఒకటి 3 minus 4 అయితే ఇంకోటి 3 plus 4i. రేషనల్ నెంబర్లో ఉన్నాయినా ఇంతే. సరే, అప్పుడు ఇవి కనుక్కోవాలి మనం, ఏది సాటిస్ఫై చేస్తుందో తెలుసుకుందాం. సరే, సి వాట్ ఈజ్ సమ్ ఆఫ్ ద రూట్స్. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ నథింగ్ బట్ మైనస్ బీ బై ఏ, అవునా కదా. సో ఆల్ఫా ప్లస్ బీటా అంటే 1 by 3 minus 4i ప్లస్ 1 by 3 plus 4i, రైట్, ఈక్వల్ టు మైనస్ బీ బై ఏ, రైట్. సో 3 plus 4i ఎల్సిఎం చేస్తే నేను 3 minus 4i డివైడెడ్ బై ఏ మైనస్ బీ ఇంటూ ఏ ప్లస్ బీ, ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్. సో 9 square ప్లస్ 16 వస్తుంది. మైనస్ వస్తుంది 4iకి అయితే 4i ఇంటూ 4 ఈజ్ నథింగ్ బట్ 16i స్క్వేర్. ఐ స్క్వేర్ అంటే మళ్ళీ మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ప్లస్ కాబట్టి 16, రైట్. సారీ, ఇక్కడ 9 square కాదు 9, ఓకేనా. 3 square వస్తుంది, 3 square ఈజ్ నథింగ్ బట్ 9. సో minus 4i plus 4i gets cancelled. What I will be getting here, I will be getting as, it's minus b by a, I will be getting as 3 plus 3 is 6, 9 plus 16 is 25. 6 by 25 is nothing but minus b by a వచ్చింది, అవునా. ఇది అలా ఉంచండి. ఇది సమ్ ఆఫ్ ద రూట్స్ చేసినప్పుడు. ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ చేసినప్పుడు అంటే ఆల్ఫా ఇంటూ బీటా చేస్తున్నప్పుడు ఆల్ఫా ఇంటూ బీటా ఇస్ నథింగ్ బట్ సి బై ఏ, అవునా. ఆల్ఫా ఎంత 1 by 3 minus 4i ఇంటూ 1 by 3 plus 4i, రైట్, ఈక్వల్ టు సి బై ఏ. 1 by 3 into 3 is nothing but 9 plus 16 equal to c by a. That is nothing but 1 by 25 equals to c by a, అవునా. ఈ రెండు అబ్జర్వ్ చేయండి ఒకసారి. 1 by 25 అంటే c by a, 6 by 25 అంటే మైనస్ b by a. 6 by 25 అంటే 6 into 1 by 25 కదా. అంటే 6 into మళ్ళీ 1 by 25 అంటే ఎంత, c by a కదా. అంటే నేను ఎలా రాయొచ్చు, 6 into 1 by 25 ప్లస్లో c by a రీప్లేస్ చేస్తే ఈక్వల్ టు ఎంత వస్తుంది, మైనస్ b by a వస్తుంది, అవునా. So a gets cancelled. What I will be getting, 6c equal to minus b. Minus b తీసుకొస్తే b plus 6c equals to 0. So this is the relation. So b plus 6c equal to 0 is the answer, right. సో ఈ విధంగా మీరు కావాలంటే మెయిన్స్ లాంటి వాటి ఎగ్జామ్స్లో అయితే ఈ 3 కూడా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నప్పుడు ఏమొస్తుంది, ఒకవేళ ఎగ్జిస్ట్ అయితే, ఎందుకంటే అక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి, అవునా కదా. ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఒకటే ఆన్సర్. సరే, ఇంకోటి కావాలంటే ఒకసారి చెక్ చేయండి. సపోజ్ 6 by 25 equal to minus b by a కదా. ఇప్పుడు నేను ఎలా రాయొచ్చు అంటే, సపోజ్ 1 by 25 అంటే మళ్ళీ నేను ఎలా రాయొచ్చు, 1 by 25 ఈజ్ నథింగ్ బట్ మైనస్ b by 6a, అవునా కదా. అంటే 1 by 25 ప్లేస్లో మైనస్ b by 6a సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ b by 6a ఈజ్ ఈక్వల్ టు c by a, అవునా. ఏ గెట్స్ క్యాన్సిల్, మళ్ళీ అదే వచ్చింది. ఇలా చేసినా మళ్ళీ అదే వస్తుంది, మళ్ళీ b plus 6a ఈజ్ ఈక్వల్ టు 0, రైట్. సరే, ఇప్పుడు 20 ఏనిటి తీసుకురండి. సి a by 25 ఈజ్ ఈక్వల్ టు మైనస్ b by 6 అని రాయొచ్చు కదా. సో 1 by 25 ప్లస్లో c by a సబ్స్టిట్యూట్ చేసుకున్నా మళ్ళీ అదే వస్తుంది, రైట్. b plus 6c ఈక్వల్ టు 0. సో దట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. అయితే ఇంకొకటి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు, a plus 25c ఈక్వల్ టు 0 అంటున్నాడు కదా. ఒక్కసారి దీని నుంచి మనం ఏం రాయొచ్చు, ఈ పర్టికులర్ రిలేషన్ నుంచి 1 by 25 ఈక్వల్ టు c by a కదా, అవునా. సో a నిటి తీసుకురండి, ఈక్వల్ టు 25c అవుతుంది, అవునా. దీని నుంచి మళ్ళీ a మైనస్ 25c ఈక్వల్ టు 0 అని రాయొచ్చా. అంటే ఇక్కడ a మైనస్ 25c ఈక్వల్ టు 0 అయితే ఇది కూడా ఆన్సర్ అవుతుంది, కానీ వాడు అక్కడ a ప్లస్ 25c అన్నాడు కాబట్టి దిస్ ఈజ్ రాంగ్ ఆన్సర్, రైట్. ఒకవేళ కొన్నిసార్లు ఇది ఇస్తాడు, మెయిన్స్ లాంటి వాటి ఎగ్జామ్స్ ఇది ఇస్తాడు, a మైనస్ 25c ఈక్వల్ టు 0 ఆప్షన్ కూడా ఇస్తాడు. రెండు మీరు చెక్ చేసుకోవాలి, సరేనా. అది విషయం. సో ప్లీజ్ నోట్ దిస్, వెరీ ఇంపార్టెంట్ మోడల్. నెక్స్ట్ వన్. ఓకే, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. సి if 1 minus p is the root of the quadratic equation x square plus px plus 1 minus p equal to 0, then its roots are అంటున్నాడు. అంటే సి
ఇక్కడ మనకి p వాల్యూ మనకి తెలియదు, వీ నీడ్ టు ఫైండ్ అవుట్. ఏమంటున్నాడు, ఎక్స్ స్క్వేర్ చూడండి, what he has framed as the quadratic equation is x square plus px plus 1 minus p equal to 0. అంటే ఇక్కడ ఏ వాల్యూ ఎంత 1, అంటే ax square plus bx plus c equal to 0తో మనం కంపేర్ చేస్తే a వాల్యూ ఈజ్ 1 హియర్, b వాల్యూ ఈజ్ p హియర్, c వాల్యూ ఈజ్ 1 minus p హియర్. అవునా? సరే, వాడు ఏమంటున్నాడు, 1 minus p ఈజ్ ద రూట్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటున్నాడు. 1 minus p అనేది ఒక రూట్ అంట ఈ పర్టికులర్ దానిలో. కనిపించడానికి 1 minus p ఈజ్ ఈక్వల్ టు c అని మనకు కనిపిస్తుంది. సరే ఫైన్. అయితే ఇంకొక విషయం ఏంటి అంటే, సి ఎక్స్ ప్లేస్లో ఈ 1 minus pని మనం సబ్స్టిట్యూట్ చేస్తే 0కి ఈక్వల్ అవ్వాలి కదా. ఇఫ్ 1 minus p ఈజ్ ద రూట్, సరే సబ్స్టిట్యూట్ చేద్దాం ఎక్స్ ప్లేస్లో. సో 1 minus p హోల్ స్క్వేర్, ఇట్స్ p ఇంటూ 1 minus p ప్లస్ 1 minus p ఈక్వల్స్ టు 0. అవునా? సరే, a minus b హోల్ స్క్వేర్ ఇట్స్ నథింగ్ బట్ a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్ ప్లస్ p మైనస్ p స్క్వేర్, రైట్? So plus 1 minus p equal to 0, right? So minus p square and plus p square gets cancelled, plus p and minus p gets cancelled. I will be getting 1 plus 1 is nothing but 2, 2 minus 2p equal to 0, or 2p equals to 2 implies p equals to 1. అవునా? ఇప్పుడు p వాల్యూ మనకు తెలిసిపోయింది 1 అని. సో ఈ p వాల్యూని ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేస్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. అవునా కదా? సో ఇఫ్ ఐ సబ్స్టిట్యూట్ హియర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ px కదా, కాబట్టి 1 into x is x ప్లస్ 1 minus 1 equal to 0. p వాల్యూ 1 కదా, క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేశాను. సో దిస్ బికమ్స్ 0. వాట్ ఐ విల్ బి గెటింగ్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఈక్వల్స్ టు 0. ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 0. అంటే వాట్ ఆర్ ద రూట్స్, ఎక్స్ ఈక్వల్ టు 0 ఒకటి, ఇంకోటి ఏంటి ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఎక్స్ ప్లస్ 1 0 అయితే ఎక్స్ ఈక్వల్ టు -1, అంటే ఎక్స్ ఈక్వల్ టు -1 అనేది ఒక రూటు, ఎక్స్ ఈక్వల్ టు 0 అనేది ఒక రూట్. సో వాట్ ఆర్ ద రూట్స్, 0 అండ్ -1. సో బ్యూటిఫుల్లీ ఫ్రేమ్డ్ క్వశ్చన్స్. ఇటువంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు భయపడకూడదు. ఈ అన్నోన్ వాల్యూస్